1000 కోట్ల టోకరా ఓ రాజకీయ నాయకుడికి బినామీ జలక్. తెలుగు రాష్ట్రాల నుంచి దుబాయ్ తరలించిన డబ్బుతో పరారైందట. మంచి పని చేసినవరా భయ్. కొద్ది రోజులుగా దూరం ఇటీవల యూరప్ దేశానికి ప్రత్యర్థి శిబిరం వైపునకు ఫిరాయించారంటూ కథనం. మారిన పరిస్థితుల్లో ఆయనే పంపారని మరో ప్రచారం. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓ రాజకీయ నాయకుడి బినామీ ఆయనకే టోకరా ఇచ్చాడా? తెలుగు రాష్ట్రాల నుంచి దుబాయ్కి తరలించిన 1000 కోట్లతో ఉడాయించాడా? ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా సాగుతున్న చర్చ ఇది. తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకులు కొంతకాలంగా అక్కడ సంపాదించిన తమ సంపదను దుబాయ్కి తరలిస్తున్నారు. కొందరు ఇక్కడ పెట్టుబడులు పెడితే మరికొందరు స్థిరాస్తులు కొనుగోలు చేస్తున్నారు. ఇలాగే ఎక్కడి నుంచి ఎలా తరలించారనే విషయాన్ని పక్కన పెడితే సదర్ రాజకీయ నాయకుడు తనకు అత్యంత విశ్వసనీయుడైన ఓ వ్యక్తి ద్వారా స్వదేశం నుంచి దుబాయ్కి 1000 కోట్లను తరలించారు. కొంతకాలంగా ఇటువంటి అనేక లావాదేవీలను ఆయన నిర్వహించారని కూడా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే డబ్బును తరలించిన కొద్ది కాలానికే సదరు విశ్వసనీయుడు జలకిచ్చినట్టు తెలుస్తుంది. తొలుత వివిధ సాకులు చెప్తూ సదర్ రాజకీయ నాయకుడికి దూరం పాటించినట్టు సమాచారం. ఆ తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ విడిచి యూరోప్లోని ఓ దేశానికి వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. సదర్ రాజకీయ నాయకుడిని మోసగించి ప్రత్యర్థి శిబిరం వైపునకు ఫిరాయించినట్టు కూడా ప్రచారం జరుగుతుంది. గత ఏడాది కాలంలో సదర్ రాజకీయ నాయకుడికి ఇది రెండో జలక్ అని కూడా ప్రచారం జరుగుతుంది. అయితే ఇదే అంశానికి సంబంధించి మరో కథనం కూడా వినిపిస్తోంది. సదర్ విశ్వసనీయ మిత్రుడు బినామీ ఎటువంటి విశ్వాసఘాతకానికి పాల్పడలేదని, మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం ఇష్టం లేక ఆయనే అజ్ఞాతంలోకి పంపారనే వాదన కూడా వినిపిస్తోందట. కథ మంచిగా ఉన్నది. 1000 కోట్లు నమ్మి ఈడ అక్రమంగా సంపాదించిన 1000 కోట్లు అరే దాచిపెట్టిపోరని దుబాయ్కి పంపిస్తే దుబాయ్కి అట్టే ఎత్తుకుపోయినట్ట. అదే పోయినట. ఎవరు కావచ్చు మరి ఆయన? ఏం పడ క్లారిటీ ఇస్తలేదు. పేరు క్లారిటీ ఎప్పుడు ఇవ్వదు ఆంధ్రజ్యోతి. అప్పుడే చెప్పిన ఆంధ్రజ్యోతి అంటది బయటకు వచ్చినాక. అది ఎవడో నోటి బయటికి రాగానే ఇది వెళ్తుంది. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.